మోడీ అమెరికా వ్యవహారాన్ని ముందుగానే పసిగట్టాడు. ఆయన అమెరికాని ఏమనడు, తిట్టడు. ఎందుకంటే అవసరమే ఉంది. వాళ్ళతో తిట్టడం వల్ల ఒరిగేది ఉందా? పోనీ వాళ్ళకి బుద్ధి చెప్తే మారేది ఏమైనా ఉందా? వాళ్ళు మా ఆధిపత్యంలో ప్రపంచం ఉండాలని కోరుకుంటారు. ఆ విషయాన్ని అన్యాపదేశంగా చెప్తుంటారు. కాబట్టి మోడీ ఆ ఆధిపత్యాన్ని అంగీకరించడు. ఎవరికి వాళ్ళకి స్వతంత్రం ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలనుకుంటాడు. అమెరికా ట్రెజరీలో ఉన్నటువంటి $200 బిలియన్ యువతలకు తీసుకొచ్చేయడం. ఈ ఏడాదే $50 బిలియన్ యువతలకు తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఈ డబ్బులంతా కూడా 880 మెట్రిక్ టన్నుల బంగారం కొనుగోలు చేసి, డాలర్ విలువ కంటే బంగారం విలువ ఇప్పుడు ఎక్కువ ఉంది, దాన్ని కొనుగోలు చేయడం అన్నటువంటిది మోడీ చేయించినటువంటి తెలివైన ఎత్తుగడ రిజర్వ్ బ్యాంక్ ద్వారా. అంటే ఇండియా ఫారెన్ అసెట్స్ ఇప్పటిదాకా అమెరికాలో ఉన్నటువంటి బాండ్స్ని జాగ్రత్తగా తీసేసి నిదానంగా కూల్గా చేసుకొస్తున్నాడు. అదే సందర్భంలో ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక ద్రవ్యం $685 బిలియన్ ఉంది. 800 పైన ఉన్నటువంటి దాన్ని నిదానంగా తగ్గించుకుంటూ వచ్చారన్నమాట. రిజర్వ్ బ్యాంకు ఇంకో పక్కన రిజర్వ్ స్టెబిలిటీ, ఇది గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీలో బంగారం అయితేనే కరెక్ట్ అన్నట్టుంది ముందుగానే బసికెట్టారంటే దాదాపు 1.5 ఏళ్ల నుంచి మోడీ కూల్గా నడుపుకొస్తున్నాడు అనమాట. అదే ఇప్పుడు ట్రంప్ గ్రహించాడు. అందుకనినే మంటెక్కిపోయి పడిపోతున్నాడు అనమాట.